రాజమహేంద్రవరం రూరల్ వేదికగా తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం 196.55 కోట్లు మంజూరు చేసిందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజమహేంద్రవరంలో తన గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇందులో రూరల్ రాజనగరంలో పైప్లైన్ల కోసం 12 కోట్ల చొప్పున వెచ్చిస్తారని తెలిపారు. అయితే గోదావరి చెంతనే ఉన్నప్పటికీ ధవళేశ్వరం, తొర్రేడు, కోతేరు, కౌంతమూరు తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని, గ్రీన్ ఇక్కడ పెట్టుకుని ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పుష్కరాలు వస్తున్నందున కొవ్వూరు కూడా కలపాలని కోరడంతో కొవ్వూరు చాగల్నాడుకే 95 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. సేవ చేసింది లక్ష్యంగా గుర్తించుకుంటారనే విషయాన్ని మర్చిపోకుండా ఇవాళ భారీగా ఖర్చు పెడతారు. పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, ఉత్సవాలకి, కార్యక్రమాలకి భారీగా ఖర్చు పెడతారు. దాంట్లో 10% ఒక 10% పేదవారికి వెచ్చండి. అలా 10 మందికి సాయం చేస్తే పేదవాళ్ళ బాధితులు ఉన్న వాళ్ళకి ఏముంది, నాకు ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళు సాయం చేస్తారు. ప్రభుత్వం కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. అన్ని అధిగమించుకునే కార్యక్రమాలు చేసుకుంటూ పెడుతున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వడం కానీ, సకాలంలో పెన్షన్లు ఇవ్వడం కానీ, లేక రైతు సంక్షేమం కోసం 20,000 రూపాయలు చేసే కార్యక్రమం కానీ, దళిత వందనం కానీ, గ్యాస్ బండల కార్యక్రమం కానీ, స్త్రీ శక్తి కానీ ప్రమాణం విజయవంతమైంది. ఎక్కడ ఫెయిల్యూర్ కదా. అది కాకుండా చెప్పినవి ఉంది. మతపరమైన విశ్వాసాలు నమ్ముకున్న వాళ్ళు కూడా జీతాలు ఇచ్చే కార్యక్రమం నాయ బ్రాహ్మణులకు కావచ్చు, లేక రజకులకు కావచ్చు, లేక ముస్లిం సోదరులకు కావచ్చు, లేక క్రిస్టియన్ సోదరులకు కావచ్చు, హిందూ ధర్మ స్వాతంత్రం వారిని కూడా ప్రోత్సహించి వారికి కూడా జీతాల బచ్చాలు ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం మర్చిపోవాలి. అమల్లోకి వచ్చాయి. అలాగే మత్స్య కార్మికులకు కానీ వారికి ఇచ్చే కార్యక్రమం భారీగా పెంచాం. ఆటో కార్మికులు పెంచాం. ఏమి చేసేవాళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువ జరుగుతాం. చెప్పిన వాగ్దానాల కంటే ఎక్కువ జరుగుతాయి. ఏదైతే 6 సూత్రాల పథకంలో 5 అమలైపోయింది. 5 అమలైపోయి 1500 రూపాయల పెన్షన్ కూడా ఆర్థిక సర్పాటు చేసి దాన్ని కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది. సకాలంలో పరీక్షలు చేస్తా ఉన్నాం. పాఠశాల యాన్యుటీ స్కీమ్ కింద మొదలైన స్కీమ్ మధ్యలో నాడు నేడు తగలేశారు. దాన్ని మళ్ళా డివైడ్ చేసి త్వరలోని నాడు నేడులో యాన్యుటీ స్కీమ్ కింద అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు కూడా ఆవిష్కరించాలని మధ్య అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. మాకు అనుభవంలో అసెంబ్లీలో రెస్పాండ్ అవుతున్నాను, వీలవుతా ఉన్నాను. మాకు తోచింది, అనుభవంలో తోచింది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. శాసనసభ సాక్షిగా పరిష్కార మార్గం కూడా దొరుకుతాం. ఇంతకీ పెద్దరకం అనుభవంలో గుర్తిస్తారు, గౌరవిస్తారు కనుక నా మాట విలువిస్తారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు, వృత్తిదారుల సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము చెబుతా ఉన్నాం. రైతాంగ సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారు. 20,000 రూపాయలు మొదటి సంవత్సరం 20,000 రూపాయలు చెప్పిన ప్రకారం 14,000 రూపాయలు రాష్ట్రం, 6,000 రూపాయలు కేంద్రం, 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చెప్పినే కాదు, ఇంకా ఆధునికరణ యంత్ర పరికరాలు ఇవ్వడం కానీ, డ్రిప్ ఇరిగేషన్ లో మన గతంలో డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలో ఇచ్చే కార్యక్రమం కానీ, ఇంటింటికి సోలార్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇంటింటికి సోలార్ వేసుకోవడం కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా మంది మొదలు పెట్టారు. సోలార్ వల్ల జీరోకి వెళ్ళిపోతుంది. ఇంటి బడ్జెట్ లో జీరోకి వెళ్ళిపోతుంది కరెంటు విషయానికి సంబంధించి. అయినా కరెంట్ ఛార్జీలు పెంచకుండా పడకుండా చూసుకుంటూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇది దేశంలో మిగతా జరుగుతున్నాయి, రాష్ట్రంలో జరుగుతున్నాయి. కారణాలు కూడా మీరు ఆలోచించారు. కొనుగోలు పవర్ పర్చేజ్ లో కానీ, లేక మెటీరియల్ పర్చేజ్ లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతూ ఉంది. ఖర్చు ఎప్పుడైతే తగ్గుతుందో, భారం తగ్గిందో, ట్రూ అప్ ఛార్జీలు బదులు ట్రూ డౌన్ ఛార్జీలు మొదలవుతాయి. ట్రూ అప్ దేశం అంతా ట్రూ అప్ అయితే రాష్ట్రంలో ట్రూ డౌన్. ఇది విధానంలో ప్రభుత్వం నడుస్తూ ఉందన్న విషయాన్ని గమనం తీసుకోవాలి. ప్రభుత్వం నడుస్తుంది. అనేక సమస్యల మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నారు. పోలవరాన్ని 27 గంటల కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని వేగంగా నడుస్తూ ఉంది. అనేక పరిశ్రమలు మొదలైపోతున్నాయి. ఒక్కొక్కటి భవనాల నిర్మాణం మొదలైన, ఫ్యాక్టరీ నిర్మాణం మొదలైన, ఐటీ రంగ ఆధారిత పరిశ్రమలు కూడా ఉద్యోగంగా వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి ఒక దృష్టిలోకి మారింది. దేశం అంతా కూడా ఆంధ్ర వైపు చూస్తుంది. ఆంధ్రలో సరైన సదుపాయాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం సరైన విధానం లేకుండా మీరు సహకరించాలన్న భావన వస్తున్నారు. ప్రభుత్వం కూడా అలాగే సహకరించాలి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా సింగిల్ విండోలో క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవాళ విశాఖపట్నం కేంద్రంగా రాయలసీమలో పారిశ్రామిక ఉద్యోగం కానీ, అమరావతి కేంద్రంగాను డెవలప్ అవుతుంది. మన ప్రాంతంలో మత్స్య సంపద దృష్టిలో పెట్టుకుని మత్స్య సంపద దృష్టిలో రాయలసీమలో హార్టికల్చర్ భూమి తీసుకొచ్చేదానికి కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కనుక వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన చూశారు ధాన్యం కొనుగోలు, 24 గంటల ధాన్యం కొనుగోలు డబ్బులు ఇప్పించారు. జలాశయ వ్యవస్థ లేకుండా చేశాం. ఎరువులు సక్రమంగా అందేలాగా చేయగలిగాం. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఇవాళ కూడా చెప్తున్నాం, గ్యాస్ బండలు ఉచితంగా ఇచ్చాము.
స్త్రీ శక్తితో పాటు గ్యాస్ వాళ్ళు 3 గ్యాస్ వాళ్ళు ఇచ్చారు. ఎక్కడన్నా ఎవరికైనా ఒకరు రెండు రాకపోతే అనుసంధానం చేయడంలో ఏమైనా ఇబ్బంది చూసుకొని ఉంటాం. తల్లికి వందనం, తల్లికి వందనం మన ఇప్పుడు